ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు MDH గరం మసాలా. ఆరోగ్యం ఇంకా న్యూట్రిషన్ దొరికే బాడీ స్ట్రాంగ్ గా అవుతుంది. కొంచెం తింటే కడుపు నిండా డైజెషన్ బాగా అవుతుంది. MDH సోయా టీ అసలైన ప్రోటీన్. నమస్తే, వెల్కమ్ టు ఇన్నర్ రిపోర్ట్. తెలంగాణ కేబినెట్ విస్తరణకు మళ్ళీ వాయిదా పడిందా? హస్తినాకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డికి మంత్రివర్గ విస్తరణపై హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదా? ఇప్పుడున్న పరిస్థితుల్లో మంత్రివర్గాన్ని విస్తరిస్తే తేనె తుట్టిని కదిపినట్టేనని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోందా? ఓవైపు కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవులు రాలేదని వాయిస్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కేబినెట్ను విస్తరిస్తే నేతల మధ్య అసంతృప్తి మరింత పెరిగే అవకాశం ఉందని హైకమాండ్ లెక్కలు వేసుకుంటోందా? అందుకే కేబినెట్ విస్తరణను మరిన్ని రోజులు వాయిదా వేసిందా? కానీ నామినేటెడ్ పోస్టుల భర్తీకి మాత్రం హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా? మరి ఈ పదవులు ఎవరికి దక్కబోతున్నాయో ఇన్నర్ రిపోర్ట్లో చూద్దాం. తెలంగాణలో మరోసారి కేబినెట్ విస్తరణ జరగబోతుందని జోరుగా ప్రచారం సాగుతుంది. త్వరలోనే మిగిలి ఉన్న 2 పోస్టులను భర్తీ చేస్తారని కాంగ్రెస్ నేతలే ప్రచారం చేస్తున్నారు. అంతేకాకుండా ఆ 2 పోస్టులను కూడా ఒకటి రెడ్డి సామాజిక వర్గానికి, మరొకటి బీసీ సామాజిక వర్గానికి ఇస్తారని టాక్ వినిపిస్తుంది. ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్లోకి అజారుద్దీన్ను తీసుకోవడంతో ఆశావాహులు కూడా విస్తరణ త్వరలోనే ఉండవచ్చని భావించారు. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న మంత్రివర్గంలో ఒకరిద్దరు మంత్రులను తప్పించి వారి స్థానంలో సీనియర్ నేతను కేబినెట్లోకి తీసుకుంటారని ప్రచారం జరుగుతుంది. ఇదే సమయంలో మంత్రివర్గంలో చోటు కల్పించాలంటూ 1/2 డజన్ మందికి పైగా ఆశావాహులు సీఎం రేవంత్ రెడ్డికి ఒత్తిడి పెంచేశారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి కేబినెట్ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ తెచ్చుకుంటారని అంతా భావించారు. కానీ హైకమాండ్ మాత్రం మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో వద్దని చెప్పినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం తెలంగాణ కేబినెట్లో 16 మంది మంత్రులు ఉన్నారు. వీరిలో 2-3 దఫాలుగా మంత్రివర్గ విస్తరణ చేశారు. పార్లమెంటు ఎన్నికలు అయిపోయినా ఏడాది వరకు కేబినెట్ను విస్తరించలేదు. ఆ తర్వాత భర్తీ చేసిన 3 మాత్రమే భర్తీ చేశారు. ముస్లిం మైనార్టీకి ఇవ్వలేదని జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా గుర్తుకు వచ్చి అజారుద్దీన్కు ఛాన్స్ ఇచ్చారు. ఇంకా 2 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. కానీ ఇప్పట్లో ఆ 2 మంత్రి పదవులు ఇప్పట్లో భర్తీ చేయకపోవచ్చని మరో చర్చ కూడా జరుగుతుంది. తాజాగా హస్తినా వేదికగా ఏఐసీసీ అగ్రనేతలతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటై 2.5 ఏళ్లు దాటిపోయిన తరుణంలో పాలనా తీరు, 6 గ్యారంటీల అమలు పురోగతి, పార్టీ ప్రభుత్వ యంత్రాంగాల మధ్య సమన్వయంపై ఢిల్లీ అధిష్టానం సమగ్ర సమీక్ష జరిపింది. క్షేత్రస్థాయిలో ప్రజలకు ఇచ్చిన హామీలను వేగవంతంగా చేరువ చేయడమే కాకుండా రాబోయే గ్రేటర్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు మయత్తం కావాలని హైకమాండ్ స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసినట్టు తెలుస్తుంది. అయితే సీఎం రేవంత్ రెడ్డితో అధిష్టానం ప్రధానంగా 6 గ్యారంటీలు, రైతు రుణమాఫీ అమలు తీరుపై ప్రత్యేకంగా చర్చించినట్టు తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలోని అర్హులందరికీ అందుతున్నాయా లేదా అనే అంశంపై సమాచారం సేకరించిన అధిష్టానం సాంకేతిక లేదా పరిపాలనాపరమైన లొసుగులు ఉంటే తక్షణమే సరిదిద్దాలని ఆదేశించిందట. ముఖ్యంగా ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత విద్యుత్, సబ్సిడీ గ్యాస్ సిలిండర్ల పంపిణీతో పాటు రైతులకు సంబంధించిన పథకాల అమలును ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాలని సూచిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రభుత్వం చేసే మంచి పనులను ప్రజలకు వివరించడంలో సమాచార లోపం ఉండకూడదని, క్షేత్రస్థాయి పర్యటనలను పెంచాలని మంత్రులకు, ఎమ్మెల్యేలకు స్పష్టం చేసినట్టు సమాచారం. కేవలం ఈ అంశాలు మాత్రమే చర్చించిన హైకమాండ్ మంత్రివర్గ విస్తరణపై ఎలాంటి చర్చ జరపలేదని తెలుస్తుంది. దాంతో మంత్రి పదవులు ఆశిస్తున్న నేతలు పదవులు దక్కవని తెలిస్తే ఏం చేస్తారనేది కూడా ఆసక్తికరంగా మారింది.
మరోవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలు ఉమ్మడిగా చేస్తున్న రాజకీయ దాడిని తిప్పికొట్టే వ్యూహంపై కూడా సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారని సమాచారం. ముఖ్యంగా హైడ్రా చర్యలు, మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టులపై చేస్తున్న విమర్శలను సమాచార నివేదికలతో సమర్థవంతంగా ఎదుర్కోవాలని రేవంత్ రెడ్డి బృందానికి హైకమాండ్ సూచించినట్టు తెలుస్తుంది. పార్టీ అంతర్గత సమన్వయం, నామినేటెడ్ పదవుల భర్తీపై కూడా అధిష్టానం కీలక ఆదేశాలిచ్చిందని అంటున్నారు. సుదీర్ఘకాలంగా పార్టీని నమ్ముకున్న ద్వితీయ శ్రేణి నాయకులకు, కార్యకర్తలకు కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్ పదవుల రూపంలో ప్రాధాన్యం కల్పించాలని కాంగ్రెస్ హైకమాండ్ చెప్పినట్టు తెలుస్తోంది. అలాగే సామాజిక న్యాయం పాటించేలా బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనారిటీ వర్గాలకు తగిన ప్రాతినిధ్యం కల్పిస్తూనే పార్టీ కోసం కష్టపడిన వారిని గుర్తించాలని హైకమాండ్ ఆదేశించిందట. మరోవైపు మంత్రుల మధ్య, పార్టీ నాయకుల మధ్య ఎలాంటి విభేదాలు ఉన్నా అంతర్గత వేదికలపైనే చర్చించుకోవాలని, బహిరంగంగా ఎలాంటి ప్రకటనలు చేయకూడదని కఠినమైన హెచ్చరికలు జారీ చేసినట్టు చెబుతున్నారు. అయితే మంత్రివర్గ విస్తరణలో మాత్రం ఎలాంటి సానుకూల సంకేతాలు ఇవ్వకపోవడంతో బుగ్గ కారులో తిరగాలని భావిస్తున్న ఎమ్మెల్యేలు మరికొద్ది రోజులు ఆగాల్సిందే అంటున్నారు. ఖమ్మం జిల్లాపై గులాబీ పార్టీ ఫోకస్ పెట్టిందా? సమయం దొరికితేనే చాలు కారు పార్టీ నేతలంతా ఖమ్మంలో వాలిపోతున్నారా? జిల్లాలో ఉన్న 3 మంత్రులే టార్గెట్గా విమర్శలు గుప్పిస్తున్నారా? అయితే ప్రతిపక్షం విమర్శలను ఒక మంత్రి మాత్రమే తిప్పికొడుతుండగా మిగతా 2 మంత్రులు విఫలమవుతున్నారనే చర్చ జరుగుతోందా? ఈ 2 మంత్రులు చూసి చూడనట్లు ఎందుకు వ్యవహరిస్తున్నారని పార్టీ వర్గాలు తెగ చర్చించుకుంటున్నాయా? ప్రతిపక్షాలకు మంత్రులందరూ గట్టిగా సమాధానం ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి కోరినా ఆ 2 మంత్రులు ఎందుకు కౌంటర్ ఇవ్వడం లేదు? దీని వెనుక ఏదైనా కారణం ఉందా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి పట్టులేని నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది ఖమ్మమే. ఈ జిల్లాలో మొదటి నుంచి పట్టు పెంచుకోవాలని చూస్తున్న గులాబీ పార్టీ కల సాకారం కావడం లేదు. అయితే 2014లో, ఆ తర్వాత 2018 ఎన్నికల్లో ఇతర పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను గులాబీ పార్టీలో చేర్చుకుని బలం పెంచుకున్నారు. కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవాలో కారు పార్టీ నేతలు అడ్రస్ లేకుండా పోయారు. అందుకే రాష్ట్ర మంత్రివర్గంలో ఏ జిల్లాకు దక్కని 3 మంత్రి పదవులు ఖమ్మం జిల్లాకు దక్కాయి. ప్రస్తుతం రేవంత్ రెడ్డి కేబినెట్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, బట్టి విక్రమార్క మంత్రులుగా కొనసాగుతున్నారు. కొద్ది రోజులుగా ఈ 3 మంత్రులే టార్గెట్గా గులాబీ లీడర్లు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే బీఆర్ఎస్ విమర్శలను తిప్పికొట్టడంలో కాంగ్రెస్ విఫలమవుతుందనే చర్చ జిల్లా కాంగ్రెస్ నేతల్లో జోరుగా సాగుతుంది. ప్రధానంగా మంత్రులు బీఆర్ఎస్ కు కౌంటర్ ఇవ్వడంలో ఫెయిల్ అయ్యారనే టాక్ వినిపిస్తుంది. వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు రైతు భరోసా, రుణమాఫీ పూర్తి చేయడంలో విఫలమయ్యారని కారు పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తుండగా, మంత్రి తుమ్మల మాత్రం గులాబీ వ్యాఖ్యలకు కౌంటర్ ఇవ్వడం లేదని అంటున్నారు. తనదైన శైలిలో 1-2 వెటకారపు మాటలతో సరిపెట్టారే తప్ప ఎక్కడా కూడా పల్లెత్తు మాట బీఆర్ఎస్ ను అనడం లేదని కాంగ్రెస్ నేతలు గుసగుసలాడుకుంటున్నారు. ఒకప్పుడు గులాబీ పార్టీలో పనిచేసినందునే కారు పార్టీ నేతలకు గట్టిగా కౌంటర్ ఇవ్వలేకపోతున్నారని అంటున్నారు. ఇక మధిర ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్కది ఇదే పరిస్థితి అంటున్నారు జిల్లా కాంగ్రెస్ నేతలు. ఒకప్పుడు కారు పార్టీ నేతలపై వరుస విమర్శలతో నిప్పులు చెరిగిన బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం పదవి చేపట్టాక ఆయనలో ఫైర్ తగ్గిందని అంటున్నారు. ఇక్కడే మరో వాదన సైతం వినిపిస్తుంది. డిప్యూటీ సీఎం బట్టికి బీఆర్ఎస్ నేతలతో లోపల ఒప్పందం ఉందని ఎప్పటినుంచో చెబుతున్నారు. గతంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కపై పలు సందర్భాల్లో విమర్శలు చేసినా ఆయన ఇమేజ్ డ్యామేజ్ కాకుండా ఆరోపణలు చేస్తారని ప్రచారం సైతం జరుగుతుంది. అందుకే గులాబీ నేతల మాటలపై బట్టి విక్రమార్క కూడా పెద్దగా స్పందించారనే చర్చ జరుగుతుందట. 1-2 విషయాలలో స్పందించినా కూడా ఆ బీఆర్ఎస్ నేతల ఇమేజ్ డ్యామేజ్ కాకుండా బట్టి కూడా అంతే జాగ్రత్త పడతారని అంటున్నారు.
అంటే కర్ర విరగకుండా పాము చావాలి అనే ధోరణిలో బట్టి వ్యాఖ్యలు ఉంటాయనేది ఆ పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు. అయితే గులాబీ లీడర్లు ఓ రేంజ్లో కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నా బట్టి ఎందుకు స్పందించడం లేదని కాంగ్రెస్ క్యాడర్ చర్చించుకోవడం హాట్ టాపిక్ అవుతుంది. మరోవైపు బీఆర్ఎస్ నేతలు ప్రధానంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి టార్గెట్ గా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. వారికి అదే స్థాయిలో మంత్రి కూడా ధీటుగా సమాధానం ఇచ్చిన సందర్భాలు అనేకమున్నాయి. పొంగులేటిని కేటీఆర్ బాంబులేటి అంటే పొంగులేటి ఏమే ట్విట్టర్ టిల్లు అంటూ కేటీఆర్ పై సెటైర్లు వేశారు. గతంలో బీఆర్ఎస్ రాష్ట్రాన్ని ఎలా దోచుకుందో సమయం ఉన్నప్పుడల్లా పొంగులేటి లెక్కలతో వివరిస్తున్నారు. అయితే మంత్రి పొంగులేటి తప్ప బీఆర్ఎస్ నేతలకు కౌంటర్ ఇవ్వడంలో మిగతా ఇద్దరు మంత్రులు మౌనంగా ఉంటున్నారని కాంగ్రెస్ శ్రేణులు చర్చించుకుంటున్నారు. ఇటీవల కాలంలో ఖమ్మం పర్యటనకు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ జిల్లా నేతలతో పాటు రాష్ట్ర స్థాయి నేతలను దుయ్యబట్టారు. మంత్రులు సరైన రీతిలో స్పందించకపోవడం, స్వయంగా సీఎంనే స్పందించడంతో అసలు తుమ్మల బట్టి ఎందుకు బీఆర్ఎస్ నేతలపై కౌంటర్ అటాక్ చేయడం లేదనేది ప్రశ్నలు వస్తున్నాయి. ఇప్పటికైనా మంత్రులు బీఆర్ఎస్ నేతలకు ధీటైన సమాధానం ఇవ్వకుంటే భవిష్యత్తులో కాంగ్రెస్ కు కష్టాలు తప్పేలా లేవని పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయట. మొత్తం మీద మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక్కరే గులాబీ లీడర్లకు గట్టి కౌంటర్ ఇస్తుండగా మిగతా ఇద్దరు మంత్రులు కూడా తమ నోటికి పని చెప్పాలని కాంగ్రెస్ క్యాడర్ కోరుతుంది. మంత్రులు ఇలాగే సైలెంట్ గా ఉంటే కారు పార్టీ నేతల విమర్శలను ప్రజలు నిజమని నమ్మే అవకాశం ఉందని అంటున్నారట. ఇప్పటికైనా జిల్లా మంత్రులు కారు పార్టీకి గట్టి కౌంటర్ ఇస్తారా లేక ఇలాగే సైలెంట్ మోడ్ ను కంటిన్యూ చేస్తారా అనేది తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు ఆగాల్సిందే అంటున్నారు ఖమ్మం కాంగ్రెస్ నేతలు. తెలంగాణ కాంగ్రెస్ లో డీసీసీ అధ్యక్షుల ప్రక్షాళన చేస్తున్నారా? జిల్లాలో సరిగ్గా పనిచేయని డీసీసీలను పదవుల్లో నుంచి తప్పించబోతున్నారా? ఉత్తర తెలంగాణలోని ఓ 2 జిల్లాల్లో అధ్యక్ష మార్పు ఖాయమైందా? అటు నల్గొండ జిల్లా అధ్యక్షుడిని మార్చే విషయంలో సస్పెన్స్ నడుస్తోందా? నల్గొండ డీసీసీ పున్నా కైలాష్ను మార్చాలని జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పట్టుబట్టారా? అయితే నల్గొండ డీసీసీని మార్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఇష్టపడడం లేదా? ఇప్పుడు నల్గొండ డీసీసీ చీఫ్ మార్పు పార్టీ పెద్దలకు తలనొప్పిగా మారిందా? తెలంగాణ కాంగ్రెస్ లో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల మార్పు వ్యవహారం తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. ముఖ్యంగా 2 లేదా 3 డీసీసీ అధ్యక్షులను తప్పించనున్నారనే ప్రచారం స్థానిక నాయకత్వంలో గందరగోళానికి దారితీసింది. ఇందులో వరంగల్, కరీంనగర్, నల్గొండ జిల్లాల్లో డీసీసీ చీఫ్లను మారుస్తారని కాంగ్రెస్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. తాజాగా హస్తినా పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డితో రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పార్టీ నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షుల పనితీరుపై చర్చ జరిగిందట. ఆ మీటింగ్లో వరంగల్ జిల్లా డీసీసీ, కరీంనగర్ డీసీసీ పనితీరుపై పార్టీ పెద్దలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని అంటున్నారు. వారిని డీసీసీ పదవుల నుంచి తప్పించి కొత్త వారికి అవకాశం ఇవ్వాలని ఆదేశించినట్టు తెలుస్తోంది. మరోవైపు నల్గొండ జిల్లా డీసీసీని మార్చాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పట్టుబట్టడం హాట్ టాపిక్ గా మారింది. ఇటీవలే తెలంగాణలో డీసీసీ అధ్యక్షుల నియామకం జరిగింది. మొత్తం 33 జిల్లాలకు కొత్త డీసీసీలను నియమించారు. కానీ సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుల నియామకాన్ని వాయిదా వేశారు. అయితే కొత్తగా ఎన్నికైన డీసీసీ ప్రెసిడెంట్లతో సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కొత్త డీసీసీ ప్రెసిడెంట్లకు కాంగ్రెస్ పెద్దలు బిగ్ టాస్క్ ఇచ్చినట్టు తెలుస్తుంది. కొత్త డీసీసీ అధ్యక్షులకు సీఎం రేవంత్ రెడ్డి 6 నెలల గడువు ఇచ్చారని అంటున్నారు.
ఆ 6 నెలల సమయంలో పార్టీని గ్రామాన బలోపేతం చేయాలని డెడ్ లైన్ పెట్టారట. ఈలోపు మంచి పనితీరు చూపించకపోతే ప్రత్యామ్నాయంగా మరో నేతను చూసుకుంటానని ముఖం మీదే చెప్పారట. రాజకీయంగా ఎదగాలంటే డీసీసీ పదవిలో ప్రతిభను చూపితే అవకాశాలు అవే వస్తాయని వారితో అన్నారట. ఇందులో భాగంగానే ఉమ్మడి వరంగల్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులను తప్పించాలని కాంగ్రెస్ పెద్దలు డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. మరోవైపు నల్గొండ డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాష్ నేత మార్పు పైన ఆసక్తికర చర్చ జరుగుతోంది. పున్నా కైలాష్ నేతను మార్చాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరులు ప్రత్యామ్నాయాలు చేస్తున్నారు. గతంలో సీఎం రేవంత్ రెడ్డి జిల్లా పర్యటన సమయంలోనూ పున్నా కైలాష్కు ఆహ్వానం అందలేదు. సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఆయనకు పూర్తి మద్దతుగా నిలుస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఒకవేళ పున్నాపై వేటు పడితే అది రేవంత్ రెడ్డిపై కోమటిరెడ్డి వర్గానిదే పైచేయి అనే సంకేతాలను పంపినట్లవుతుందనే చర్చ పార్టీ వర్గాల్లో ముమ్మరంగా సాగుతుంది. మరోవైపు ఈ మార్పు కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా తీవ్ర పరిణామాలకు దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పున్నా కైలాష్ నేత బీసీ సామాజిక వర్గానికి చెందిన కీలక నేత కావడం ఇక్కడ అత్యంత ప్రాధాన్య అంశం. ఎమ్మెల్సీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆయనను పదవి నుంచి తప్పిస్తే కాంగ్రెస్ బీసీ నేతను పక్కన పెట్టింది అనే ముద్ర పడే ప్రమాదం ఉంది. కులగణన చేపట్టామని గొప్పగా చెప్పుకుంటున్న ఈ సమయంలో ఇలాంటి నిర్ణయం తీసుకుంటే విపక్షాలకు బలమైన రాజకీయ అస్త్రాన్ని అందించినట్లే అవుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం మీద సొంత పార్టీలోని వర్గపోరు, ఇటు బీసీ సామాజిక సమీకరణాలు, ఈ రెండిటి నడుమ డీసీసీ మార్పు అధిష్టానానికి కత్తిమీద సాములా మారింది. ఒకవైపు కోమటిరెడ్డి సోదరుల ఒత్తిడి, మరోవైపు బీసీ సమీకరణాలు దెబ్బతింటాయనే ఆందోళన మధ్య ఈ నిర్ణయంపై కాంగ్రెస్ నాయకత్వం ముందడుగు వేస్తుందా, లేక ఎన్నికల వేళ ఈ సాహసానికి దూరంగా ఉంటుందా అనేది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర ఆసక్తికరంగా మారింది. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ ఎమ్మెల్యేపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారా? అహోబిలం తలనీలాల వేలం విషయంలో భూమా ఫ్యామిలీ జోక్యంపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారా? ఈ విషయంలో పార్టీ కార్యాలయానికి పిలిచి అఖిలప్రియకు రాష్ట్ర చీఫ్ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేశారా? పార్టీ పెద్దల వార్నింగ్తో వివాదాలకు దూరంగా ఉంటారని ఆమె హామీ ఇచ్చారా? అహోబిలం ఆలయం వ్యవహారంపై భూమా అఖిలప్రియపై హైకమాండ్కు ఫిర్యాదు చేసింది ఎవరు? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ కూటమి పార్టీలు సొంత నేతల వివాదాలపైన ఫోకస్ చేశాయి. పార్టీ గీత దాటే వారికి తుది హెచ్చరికలు చేస్తున్నారు. టీడీపీలో వరుసగా పలువురు నేతలను పిలిపించి వివరాలను తీసుకుంటున్నారు. తాజాగా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియకు పార్టీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యే భర్త జోక్యం పైన కీలక హెచ్చరిక జారీ అయినట్లు సమాచారం. తాజాగా బోండా ఉమా నుంచి వివరణ తీసుకున్న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఇప్పుడు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియను తాజా వివాదాలపైన వివరణ కోరారని తెలుస్తోంది. ఆళ్లగడ్డలో రాజకీయంతో పాటుగా అహోబిలం దేవాలయ టెండర్ల వివాదంపై పార్టీ సీరియస్ అయ్యింది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు పిలిపించి అన్ని విషయాలు చర్చించారు. అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ కీలక అంశాల్లో జోక్యం చేసుకోవడంపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని పల్లా స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఇక నంద్యాల జిల్లాలోని ఆళ్లగడ్డ నియోజకవర్గం టీడీపీకి కంచు కోట. ఆ నియోజకవర్గంలో భూమా నాగిరెడ్డి ఫ్యామిలీదే పెత్తనం.
ఆయన మరణం తర్వాత వారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన భూమా అఖిలప్రియ నంద్యాల నుంచి విజయం సాధించారు. అటు 2014 ఎన్నికల్లోనూ సీఎం చంద్రబాబు అఖిలప్రియకు మంత్రిగా అవకాశం ఇచ్చారు. 5 ఏళ్లు బాగానే పనిచేసినా ఆ తర్వాత అఖిలప్రియ వ్యవహారం పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. తన తండ్రి ఆస్తుల కోసం తెలంగాణ సర్కార్తో పోరాటానికి దిగడంతో సీఎం చంద్రబాబు ఆమెను పక్కన పెట్టేశారు. ఆ తర్వాత ఆమె పార్టీకి ఇబ్బందిగా మారారని టాక్. అయినప్పటికీ సీఎం చంద్రబాబు గత అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి అవకాశం ఇవ్వడంతో ఆమె తిరిగి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇప్పుడు ఆళ్లగడ్డలో తలనీలాల వ్యవహారంలో అఖిలప్రియ పేరు పార్టీలో మరోసారి చర్చనీయాంశంగా మారింది. తాజాగా అహోబిలం ఆలయంలో తలనీలాల కాంట్రాక్ట్ వ్యవహారంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ జోక్యం చేసుకోవడంతో కూటమిలో విభేదాలు తలెత్తాయి. అఖిలప్రియ భర్త కారణంగా జనసేన, బీజేపీ నాయకులతో విభేదాలు తలెత్తాయని పార్టీ భావిస్తోంది. దీంతో ఈ వ్యవహారంపైన పార్టీ నాయకత్వం సీరియస్గా ఉంది. ఎమ్మెల్యేగా అఖిలప్రియ మాత్రమే బాధ్యతలను చూసుకోవాలని, ఆమె భర్త జోక్యం ఎంతమాత్రం ఉండడానికి వీల్లేదని పల్లా తేల్చి చెప్పినట్లు సమాచారం. పార్టీ క్రమశిక్షణను దాటితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని చెప్పినట్లు తెలుస్తోంది. భూమా దంపతుల స్థాయికి తగినట్లుగా అఖిల పనిచేయాలని, వారి పేరు నిలబెట్టాలని సూచించారని సమాచారం. దీంతో తాను పార్టీ సూచనలు తప్పక పాటిస్తానని అఖిలప్రియ హామీ ఇచ్చారు. ఆళ్లగడ్డలో ఏ చిన్న సంఘటన జరిగినా దానిని పెద్ద సెన్సేషన్గా మారుస్తున్నారని అఖిల వ్యాఖ్యానించారని తెలుస్తోంది. అయితే నియోజకవర్గంలోని వివాదాలు, సమస్యలపైన పార్టీ అధ్యక్షుడికి పూర్తి స్పష్టత ఇచ్చినట్లు ప్రచారం సాగుతోంది. వివాదానికి అహోబిలం లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో తలనీలాల వేలం, టెండర్ల ప్రక్రియ, రవాణా కాంట్రాక్టుల వ్యవహారంలో అఖిలప్రియ సోదరుడు విఖ్యాత్ రెడ్డి, ఆయన అనుచరులు అనవసర జోక్యం చేసుకున్నారనే ఆరోపణలున్నాయి. ఆలయ కాంట్రాక్టర్లను అడ్డుకోవడం, కమిషన్ల కోసం ఒత్తిడి తెస్తున్నారంటూ వైసీపీ నేతలు బహిరంగంగా ఆరోపించడం, ఆ తర్వాత ఇరు వర్గాల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లతో ఆళ్లగడ్డలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. దీనికి తోడు నియోజకవర్గంలో అఖిలప్రియ భర్త భార్గవరాం షాడో ఎమ్మెల్యేలా వ్యవహరిస్తున్నారని, అధికారులపైన ఒత్తిడి తెస్తున్నారని సొంత పార్టీ నేతల నుంచే అమరావతికి ఫిర్యాదులు వెళ్లినట్లు తెలుస్తోంది. పవిత్రమైన పుణ్యక్షేత్రాల వేలం పాటల్లో వివాదాలకు తావివ్వడం, నియోజకవర్గంలో రౌడీజం ధోరణులకు తావిచ్చేలా కుటుంబ సభ్యుల ప్రమేయం ఉండడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుందని అధిష్టానం భావించింది. అందుకే భర్త భార్గవరాం ఏ ప్రభుత్వ లేదా పార్టీ అధికారిక వ్యవహారాల్లోనూ కనిపించకూడదని హెచ్చరించినట్టు తెలుస్తోంది. అయితే అధిష్టానం హెచ్చరికలతో దిగొచ్చిన భూమా అఖిలప్రియ పార్టీ లైన్ దాటకుండా పనిచేస్తానని, వివాదాలకు దూరంగా ఉంటానని ఆమె హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇది వాల్టీనా రిపోర్ట్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ మీ ముందుంటాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు MDH గరం మసాలా, MDH దమాలు, దాల్ తడకా మరియు మష్రూమ్ మసాలా. MDH తో భోజనం ఎల్లప్పుడూ రుచికరం. MDH సదా మీకు కొత్త రుచినివ్వడానికి తయారుగా ఉంటుంది.